ఇజ్రాయెల్ శత్రువులను దెబ్బతీసే తీరు చూసి ప్రపంచమే ఆశ్చర్యపోతుంది. సీక్రెట్ ఆపరేషన్లకు ఒకప్పుడు రష్యా పెట్టింది పేరు. ఇక అమెరికా సిఐఏ గురించి చెప్పనక్కర్లేదు. కానీ వీళ్ళందరికీ బాబులా తయారైంది ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్. శత్రువు తన సొంత దేశంలో సొంతింట్లో ఉన్నా సరే ప్రాణాలు ఉంటాయన్న గ్యారంటీ ఉండదు. చుట్టూ బంధువుల మధ్య ఉన్న ప్రాణం పోవచ్చు. వందల మంది భద్రతతో తీవ్రవాదులు నక్కినా కూడా లైఫ్ కి గ్యారంటీ ఉండదు. దట్ ఈజ్ మొస్సాద్. ఇజ్రాయెల్ లెబనాన్ లో ఒకేసారి 2 ఆపరేషన్లు. కానీ మొస్సాద్దే పై చేయింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇజ్రాయెల్ మాజీ రక్షణ శాఖ హెడ్ కమాండర్ తన కారులో ప్రయాణిస్తూ ఉన్నాడు. అది కూడా పాలస్తీనా సరిహద్దు ప్రాంతంలో ఉన్నారు ఆయన. తన కారులో కుటుంబ సభ్యులతో కలిసి వెళుతూ ఉన్నారు. వెనుక ఓ భద్రతా విభాగం కారు వస్తుంది. అందులో మిలిటరీ సెక్యూరిటీ కమాండర్స్ ఉంటారని ఎవ్వరికీ తెలియదు. ఇజ్రాయెల్లో మాజీ ప్రధానులు రక్షణ సీక్రెట్ ఆపరేషన్స్ చేసి రిటైర్ అయిన వారు కూడా నిఘాలోనే ఉంటారు. వారందరి భద్రత చూసుకునేందుకు ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ ఉంది. అదే షిన్ బెట్. సరిగ్గా సెప్టెంబర్ 17న మధ్యాహ్నం పూట కారులో వెళుతున్న ఆ అధికారి కారును ఒకేసారి అంతరంగత భద్రతకు చెందిన కార్లు చుట్టుముట్టాయి. ఆ సదరు ఆఫీసర్ భయపడ్డారు. ఆయన్ను కుటుంబ సభ్యులను తమ కారులో ఎక్కించుకొని వెనక్కి తీసుకెళ్లిపోయాయి. ఎందుకంటే సరిగ్గా కిలోమీటర్ దూరంలో రోడ్డు పక్కన 2 వైపులా ఆపి ఉన్న కార్లలో భారీ పేలుడు పదార్థాలను అమర్చి ఉంది హిజ్బుల్లా. సరిగ్గా సదరు ఇజ్రాయెల్ టాప్ ఆఫీసర్ కారు రాగానే ఒకేసారి టైమర్ బాంబును రిమోట్ తో పేల్ చేయాలనుకున్నారు. కానీ నిఘా విభాగాలు ముందే వాటిని గుర్తించాయి. దీంతో ఆ ఏరియా బ్లాక్ చేసి ఫోన్ సిగ్నల్ సహా ఏ ఎలక్ట్రానిక్ పరికరం పనిచేయకుండా జామర్లను యాక్టివేట్ చేశారు. వాటిని నిర్వీర్యం చేసే పనిలో పడ్డారు అధికారులు. వెంటనే సదరు రక్షణ శాఖ విశ్రాంత అధిపతిని కుటుంబాన్ని సీక్రెట్ లొకేషన్ కు తరలించారు ఇజ్రాయెల్ అధికారులు. పేలుడు పదార్థాలను చూడగానే అది హిజ్బుల్లా పనేనని తెలిసిపోయింది. దీంతో దేశంలోకి చొచ్చుకొచ్చారని అందరినీ అలర్ట్ చేశారు. అలా హిజ్బుల్లా ఆపరేషన్ ను ఫెయిల్ చేసింది షిన్ బెట్. సరిగ్గా ఈ ఆపరేషన్ ఇజ్రాయెల్లో ఫెయిల్ కావడంతో పక్కనే ఉన్న లెబనాన్ రాజధాని బీరుట్లోని హిజ్బుల్లా తీవ్రవాదులు నేతలు అసంతృప్తి ఫీల్ అయ్యారు. తమ ఆపరేషన్ ఫెయిల్ అయిందని సీక్రెట్ గా వాడే పేజర్లలో సందేశాలు పంపుకున్నారు. ఇక బేరట్లోని మోస్ట్ సెక్యూర్డ్ ప్రాంతమైన రాయబార్య కార్యాలయాలు ఉండే చోటు శత్రు దుర్భేద్యం. ఇక లెబనాన్ కు మాత్రమే కాదు హిజ్బుల్లా తీవ్రవాద సంస్థకు ఆర్థిక సాయం ఆయుధాల సాయం చేస్తుంటుంది ఇరాన్. ఇక్కడే ఇరాన్ రాయబార్య కార్యాలయం ఉంది. లెబనాన్ లోని ఇరాన్ రాయబారి తన ఆఫీసులో కూర్చొని పేజర్ చూసుకుంటూ ఉన్నాడు. అంతే ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది ఆ పేజర్. ఆ పేలుడుతో రాయబార్య కార్యాలయం భద్రతా సిబ్బంది మొత్తం హోటాహుటిన రహస్య ప్రాంతంలోకి వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడ్డ ఆ రాయబారిని రహస్యంగా ఆసుపత్రికి భారీ భద్రత మధ్య పంపించారు. కానీ అప్పుడే జరిగింది. బీరుట్ మొత్తం పేలులతో దద్దరిల్లిపోయింది. హిజ్బుల్లా తీవ్రవాదులు సానుభూతి పరులు ఆర్థిక సాయం చేసేవారు రహస్యంగా సాయం చేసే టెర్రరిస్టుల పేజర్లన్నీ కూడా బాంబుల్లా పేలిపోతున్నాయి. కొంతమంది జేబులో పెట్టుకున్న పేజర్ పేలడంతో కాలు తొడలు ఛిద్రమయ్యాయి. పొట్ట దగ్గర పెట్టుకుని చేతితో రహస్యంగా చూస్తున్న పేజర్ పేలిపోయి పొట్టలోని పేగులు కూడా బయటకొచ్చాయి. కొంతమంది అయితే తల పక్కన పెట్టుకుని పడుకున్న వాళ్లకు మొహం దగ్గర ఉన్న వారికి పేజర్లు పేలి తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం 3000 పేజర్లు ఒక్క బీరుట్లోనే పేలిపోయాయి. లెబనాన్లోని ఇతర ప్రాంతాల్లో మరో 500 పేజర్లు పేలాయి. బేరట్ సిటీ మొత్తం అంబులెన్స్ల శబ్దాలతో దద్దరిల్లిపోయింది. దగ్గరలోని ఆసుపత్రుల్లో హాహాకారాలు. మొదట ఇరాన్ రాయబారి పేజర్ మాత్రమే బై మిస్టేక్ తో పేలిందనుకున్నారు. కానీ హిజ్బుల్లా తీవ్రవాద సంస్థ తమ వారికి పంచిపెట్టిన పేజర్లన్నీ కూడా పేలిపోయాయని తెలిసి వాటిని దూరంగా విసిరేసి పారిపోయే పరిస్థితి ఏర్పడింది. అసలు బ్యాగుల్లో జేబుల్లో చేతుల్లో ఉన్న పేజర్లు పేలితే మొదట అది సాధారణ ప్రమాదం అనుకున్నారు. కానీ వేలాది పేలుళ్లు బేరట్ మొత్తం విధ్వంసం చేశాయి. పేజర్ ఉన్న ప్రతి ఒక్కరూ తీవ్రంగా గాయపడ్డారు. 3 అయితే స్పాట్లోనే చనిపోయారు. ఇక మొత్తం మీద 9 మంది చనిపోగా వందల మంది మృత్యువుతో పోరాడుతూ ఉన్నారు. మరికొంతమందికి అవయవ మార్పిడి కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పేలుడు కారణంగా సామాన్యులకు కూడా గాయాలయ్యాయి. మొత్తం 3000 మంది పేజర్ల పేలుడు కారణంగా చికిత్స పొందుతున్నారు. మరో 1000 మంది సాధారణ గాయాలతో ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయితే కొందరి మొహం మొత్తం కాలిపోవటం, తొడలు ధ్వంసం కావడం లాంటి వీడియోలు చూసి హిజ్బుల్లా తీవ్రవాద సంస్థ వణికిపోయింది. ఇరాన్ కూడా షేక్ అయిపోయింది. ప్రపంచం మొత్తం ఒక్కసారిగా షాకు గురైంది. నువ్వు మగాడివిరా మొస్సాద్, నీకు దండం పెట్టాలి, శత్రువు పెన్నువాడినా చంపేలా ఉన్నావురా బాబు అంటూ షాక్ అయిపోతున్నారు. అమెరికా నుంచి రష్యా వరకు, చైనా నుంచి భారత్ వరకు అన్ని దేశాల్లో కూడా ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థ పడితనం చూసి ముక్కున వేలేసుకున్నారు. ఇది మీకు మాత్రమే సాధ్యమైన పని అని మిత్ర దేశాలు ఏకంగా మొస్సాద్ కు సెల్యూట్ చేస్తున్నాయి. కుక్క కాటికి కుక్క దెబ్బ తీయడం
విషయంలో మొసాద్ పనితీరే వేరు. చేతికి మట్టంటకుండా, తుపాకీతో పేల్చకుండా, ఒక్క సీక్రెట్ ఏజెంట్ దొరకకుండా ఇలా తీవ్రవాద సంస్థకు మరణం మెసేజ్లు ఒకేసారి పోస్ట్ చేసి శత్రువుకు వారికి మద్దతిచ్చే ఇరాన్కు వణుకు పుట్టించింది ఇజ్రాయెల్. దీంతో ఇప్పుడు ఫోన్లను కూడా దూరంగా విసిరేసి భయంగా బ్రతుకుతున్నారు శత్రువులు. ఎందుకంటే పేజర్లోని బ్యాటరీలు పేలాయి. ఆ తర్వాత తాము వాడుతున్న ఫోన్లు కూడా పేలొచ్చని భయపడిపోతున్నారు. అంతెందుకు వాచ్లు పెట్టుకోవాలన్నా భయమే, స్మార్ట్ టీవీ ఆన్ చేయాలన్నా కూడా బాంబు ఉందేమో, పేలుతుందేమోనన్న భయం వారిలో మొదలైంది. ఇంతకీ పేజర్లు ఎందుకు పేలాయి? అయినా ఇంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా 30 ఏళ్ల క్రితం నాటి ఓల్డ్ టెక్నాలజీ అయిన పేజర్లను ఎందుకు వాడుతున్నారనేదే ప్రశ్న. వాస్తవానికి సెల్ ఫోన్లు వాడితే ఏకంగా మొత్తం మాటలను వినేస్తుంది ఇజ్రాయెల్ నిఘా సంస్థ. అంతెందుకు సాఫ్ట్వేర్ అప్డేట్ల పేరుతో ఆండ్రాయిడ్ ఫోన్లలోకి మాల్వేర్ కూడా వెళ్లిపోయింది. ఇదే ప్లాన్తో 1996లో హమాస్ తీవ్రవాద సంస్థలో బాంబు తయారీ హెడ్ అయిన యహ్యా అయ్యాష్ను, ఆయన వాడుతున్న ఫోన్ను హ్యాక్ చేసింది మొస్సాద్. అందులోకి మాల్వేర్ పంపించింది. కానీ వేర్వేరు ఫోన్లతో వాడుతూ ఇజ్రాయెల్ నిఘా కూడా తెలియకుండా అందకుండా ఉండేందుకు జాగ్రత్త పడేవాడు. కానీ సదరు అయ్యాష్ ఓ షాపు నుంచి రహస్యంగా ఫోన్లు తెప్పించుకుంటూ ఉన్నాడు. అదే షాపులోకి వెళ్లే ఫోన్లో 10 గ్రాముల పేలుడు పదార్థం పెట్టి సరఫరా చేసింది. అంతే, అందులో సిమ్మేయగానే మొసాద్ నిఘాలోకి వెళ్లిపోయింది ఆ ఫోన్. రహస్యంగా గదిలో మాట్లాడుతూ ఉండగా ఒకేసారి భారీ శబ్దంతో పేలిపోయింది. అతని తల ఛిద్రమై చనిపోయాడు. అది ఇజ్రాయెల్ పనేనని హమాస్ నాడు ఊగిపోయింది. ప్రతీకారం తీర్చుకుంటామని తొడల కొట్టింది. కానీ ఆ ఆపరేషన్ను మొసాద్ ఎలా చేసింది? అసలు అప్పటికి ఫోన్లు ఎలా ఉన్నాయి? అది కూడా ఆండ్రాయిడ్ ఫోన్లు. మనకు తెలియదేమో కానీ వీళ్ళు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. ఇది 1996లో జరిగింది. అసలు ఆ ఫోన్లోకి పేలుడు పదార్థం ఎలా పంపింది, అదే ఫోన్లో అతను ఎలా మాట్లాడాడు అనేది బ్రహ్మదేవుడికి కూడా తెలియకపోవచ్చు. సరిగ్గా అదే టెక్నాలజీ పద్ధతిని ఇప్పుడు హిజ్బుల్లాకు వాడింది. కానీ హమాస్ చీఫ్ ను సెల్ ఫోన్ బాంబుతో చంపడంతో తమ ఫోన్లు కూడా మొసాద్ పరిధిలోకి వెళ్లిపోయి ఉంటాయని భయపడ్డారు. దీంతో ఎప్పుడో వదిలేసిన పేజర్లను మళ్లీ వాడుతున్నారు. అది కూడా ప్రత్యేకంగా పేజర్ సందేశాలను పంపేందుకు తమ మనుషులను ఏర్పాటు చేసుకున్నారు. లెబనాన్ ప్రభుత్వం, ఇరాన్ ఈ తీవ్రవాద సంస్థకు సహకారం అందిస్తున్నాయి. దాదాపుగా 25 ఏళ్లుగా పేజర్లనే వాడుతున్నారు హిజ్బుల్లా తీవ్రవాదులు. అంతేకాదు తమకు సాయం అందించే సామాన్యులకు కూడా ఉచితంగా పేజర్లు ఇచ్చారు. ఇలా సాగుతూనే ఉంది. అయితే గత ఏడాది పాలస్తీనా నుంచి హమాస్ దాడులు మొదలు పెట్టడంతో మరోవైపు ఇజ్రాయెల్ మీద దండయాత్రకు వస్తోంది హిజ్బుల్లా. ఎక్కడే స్కెచ్ చేసింది ఇజ్రాయెల్. డైరెక్ట్గా ఇరాన్, లెబనాన్ మీద యుద్ధానికి దిగలేని పరిస్థితి. అదే జరిగితే 3వ ప్రపంచ యుద్ధానికి తెరలేపినట్టే. దీంతో శత్రువులను వారి సొంత ఇళ్లలో, వారి ప్రదేశంలోనే చంపేలా ప్లాన్ చేసింది మొసాద్. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం కొన్నాళ్ల క్రితం P924 రకం పేజర్లు కావాలని లెబనాన్ సర్కారు తరపున డైరెక్ట్గా తైవాన్ సంస్థ గోల్డ్ అపోలోకి ఆర్డర్ పెట్టారు. వీటితో పాటు కాస్త స్క్రీన్ పెద్దగా ఉండే మరో 3 మోడల్స్ వేరువేరుగా 1000 పేజర్లు ఆర్డర్ పెట్టారు. ఇవన్నీ కూడా తీవ్రవాద సంస్థల కోసమే. ఇక్కడే తైవాన్లోని ఇజ్రాయెల్ గూఢచారులు పసిగట్టారు. పేజర్లలో పేలుడు పదార్థాలు పెడితే ఒక్కసారి 3000 మందిని లేపేయచ్చు, లేదా జీవితాంతం బాధపడేలా గాయాల పాలు చేయొచ్చని ప్లాన్ చేశారు. అయితే పేజర్లను తయారు చేసింది గోల్డ్ అపోలోనే. కానీ ఇక్కడ బ్యాటరీలు తయారు చేసింది యూరప్కు చెందిన మరో కంపెనీ. ఈ రెండు చాలా ఏళ్ల నుంచి క్లోజ్గా పనిచేస్తున్నాయి. ఈ రెండింటిని కలిపి అసెంబ్లింగ్ చేసింది మాత్రం తైవాన్లో. వాటి ఎగుమతి కూడా జరిగిపోయింది. అయితే సప్లై చైన్లోకి మొసాద్ ఏజెంట్లు చొరబడ్డారనేది అనుమానం. అంటే దాదాపుగా 3000 పేజర్లను విప్పి బ్యాటరీ పక్కనే పెంటా ఎరిథ్రట్రాల్ ట్రైనైట్రేట్ అనే ప్లాస్టిక్ పేలుడు పదార్థాన్ని అంటించారు. ఒక్కో పేజర్లో కనీసం 10 గ్రాముల పేలుడు పదార్థాన్ని ఉపయోగించుండొచ్చు. కొన్నింట్లో 50 గ్రాముల పదార్థాన్ని కూడా పెట్టుండొచ్చు. ఇది వేడి తగిలినా పేలుతుంది. మరి ఈ పేజర్లు వేడెక్కేందుకు అందులోకి మాల్వేర్ను కూడా ఎక్కించారు మొసాద్ ఏజెంట్లు. ఆ తర్వాత ఈ మాల్వేర్ ద్వారా బ్యాటరీ వేడెక్కేలా చేస్తే చాలు, పేజర్ బాంబులా పేలుతుంది. ఇక లిథియం బ్యాటరీ కావడంతో రెండూ కలిపి పెద్ద పేలుడును సృష్టించేలా పక్కాగా ప్లాన్ చేశారన్నమాట. కానీ ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి మొసాద్కి కనీసం 1 నుంచి 3 నెలల సమయం పట్టుంటుంది. ఎలా చేసిందనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు. బ్యాటరీ కంపెనీలోకి చొరబడి ఉంటే అసెంబ్లింగ్ సమయంలో పేలుతాయి, లేదా బ్యాటరీ నాణ్యతను పరీక్షించే సమయంలో ఇంజనీర్లు గుర్తిస్తారు. కాబట్టి మొత్తం షిప్మెంట్ అయిన తర్వాతే వాటిని చేజిక్కించుకొని ఒక గోడౌన్లో ఈ పేలుడు పదార్థాలను పెట్టి ఉంటారని న్యూయార్క్ టైమ్స్ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ కొత్త పేజర్లు 2 నెలల క్రితం అందరికీ పంచిపెట్టారు హిజ్బుల్లా తీవ్రవాదులు. వీరిలో ప్రముఖ నాయకులు, వారి కొడుకులు, ఇరాన్ రాయబారి సహా చాలా మంది వాడుతున్నారు. పాత పేజర్లు వాడేవారు సురక్షితంగానే ఉన్నారు. అయితే సరిగ్గా 3 గంటలకు పేజర్లు పేలేలా ఒకేసారి మాల్వేర్ను యాక్టివేట్ చేసింది మొసాద్. అంతే, జేబులో ఉన్నా, చేతిలో ఉన్నా, తల పక్కనే ఉన్నా సరే దీపావళి టపాసుల్లా పేలడం మొదలుపెట్టాయి. జేబులో పెట్టుకున్న వారికి దారుణంగా ప్రైవేట్ భాగాలు ధ్వంసమయ్యాయి, తొడలైతే ఛిద్రమైపోయాయి. ఓ వ్యక్తి అయితే పేజర్ను పడుకొని పొట్టకాలించి చూస్తుండగా పేలింది.
పొట్టలోని పేగులు కూడా బయటకొచ్చి చనిపోయాడు. లెబనాన్లోని ఇరాన్ రాయబారి కూడా తీవ్రంగా గాయపడ్డారు. హిజ్బుల్లా నేతలైన ఇద్దరు ఎంపీల కొడుకులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. లెబనాన్ రాజధాని పోలీసు సైరన్లతో, అంబులెన్స్ల చప్పుడుతో, ఆసుపత్రుల్లో హాహాకారాలతో మిన్నంటాయి. ఇరాన్ రాయబారి తీవ్రంగా గాయపడటంతో ఆ దేశానికి మరోసారి ఇజ్రాయెల్ చేతుల అవమానం తప్పలేదు. ఎక్కడ ఉన్నా సరే హిజ్బుల్లా తీవ్రవాదులు ఇచ్చిన పేసర్లు వాడినందుకు చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ రకమైన దాడి ప్రపంచంలో ఎప్పుడూ చూడలేదు. మొసాద్ ఇంతవరకు స్పందించలేదు. ఇజ్రాయెల్ అధికారులను ఇంటర్నేషనల్ మీడియా స్పందించమని అడిగినా నో కామెంట్ అంటూ ఫోన్ పెట్టేశారట. మొసాద్ దెబ్బతీస్తే అంతే మరి. ఇప్పుడు ఏకంగా హిజ్బుల్లాకు రాకెట్లతో కాదు, మీ చేతిలోని వస్తువులతోనే మృత్యు సందేశం పంపించాం, బ్రతికుంటే చదువుకోండి అంటూ సవాల్ చేసినట్లయింది. అయితే తాము ప్రతీకారం తీర్చుకుంటామని లెబనాన్, ఇరాన్ దేశాలు ప్రకటించాయి. హిజ్బుల్లా మా సత్తా చూపిస్తామని సవాల్ చేసింది. ఇటు ఇజ్రాయెల్ మాత్రం మోస్ట్ వెల్కమ్ అంటూ రెడీగా ఉంది. ఈ యుద్ధం ఎప్పట్లో ఆగేలానే లేదు. యుద్ధ విమానాలు రాకెట్లతో కాకుండా శత్రువు దేశంలోకి చొడబడకుండా మొసాద్ ఏజెంట్లు అక్కడే తమ టార్గెట్లను ఫినిష్ చేసేస్తున్నారు. వారిని పట్టుకోవటం ఎవ్వరి తరం కాదు. ఇంతలా ఆపరేషన్ ఎలా చేస్తున్నారని అమెరికా సిఐఏ కూడా తెలుసుకోలేకపోతుందంటే పరిస్థితిని మనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఏకంగా ప్రపంచ దేశాలన్నింటికీ కూడా షాక్ ఇచ్చింది ఇజ్రాయెల్. మరి ఈ ఆపరేషన్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.